జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు నేను తిరుప్పావై మొదటి పాసురము భావము ధనుర్మాస సందర్భంగా అనుసంధానం చేయడానికి సాహసిస్తున్నాను. పెద్దలందరూ నావేమైనా తప్పులుంటే దయతో మన్నించగలరని ప్రార్థన. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆயிப்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கள் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கை பறை தருவான் பாரோர் புகழ் படிந்து ஏலோர் எம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நேராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீல்மல்கும் ஆயிப்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கள் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கை பறை தருவான் பாரோள் புகழ் படிந்து ఏలోర్ ఎంపావాయ్. మాసములన్నింటిలో మార్గశిర మాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పి ఉన్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావం. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగాను వేడిగాను ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిర మాసము కూడా సమశీతోష్ణంగా ఉండే కాలము. మనము ఉదయం మేల్కొనే కాలం సత్వగుణ సంపన్నమైన బ్రహ్మీ ముహూర్తం. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరు పంటలన్నీ విరగకాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలో వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్థం. భగవంతుని సమాగమును కోరుకుని అతని సంతోషపరచడానికి, అతనికి ఇష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమని చెలికత్తలను మేల్కొని స్నానము చేసి రండని పిలుస్తూ ప్రకృతి మండలమందు ఆనందం అనుభవించే వారలారా అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావం ఉంది. పరమపదమున నివసించుట కంటే ప్రకృతి మండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసిమెలిసి ఉంటూ మహదానందం అనుభవించే మహద్భాగ్యం లభిస్తుందని ఆమె నమ్మక. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.